అసలు సిసల సూత్రధారులు ఎవరు? ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయల అక్రమాలు తన పాలనా హయాంలో జరుగుతూ ఉంటే, తన శాఖలో జరుగుతూ ఉంటే, ఆనాటి ఎక్సైజ్ మినిస్టర్ నారాయణస్వామి ఏం చేస్తున్నాడు? నాటి ఎక్సైజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ పాలసీ రూపకల్పనలో వాళ్ళ ప్రమేయం ఏంటి? అలాగే ఎవరో ఒక ఐటీ అడ్వైజర్ రూపొందించిన ఈ ఎక్సైజ్ పాలసీని తన క్యాబినెట్లో ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఎలా ఆమోదింపజేశాడు? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి సహకారం లేకుండా, ఎక్సైజ్ మినిస్టర్ ప్రమేయం లేకుండా, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారుల చొరవ లేకుండా ఒక మద్యం కొత్త పాలసీ రూపకల్పన ఒక ఐటీ అడ్వైజర్ చేయగలుగుతాడా? కాబట్టి ఇక్కడ రాజకేశ్ రెడ్డి నేరానికి పాల్పడ్డాడు అని చెప్పని సిట్ నిర్ధారణ చేసిన క్రమంలో అసలు సిసలో సూత్రధారిగా నాడు పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డిని విస్మరించడం ఏంటి? నాడు పాలకుడుగా ఆ కన్సర్న్డ్ శాఖ మినిస్టర్గా ఉన్న నారాయణస్వామి ప్రమేయాన్ని నిర్ధారించకపోవడం ఏంటి? కాబట్టి ఇక్కడ అసలు సిసల మూలాల్లోకి వెళ్ళి అసలు సూత్రధారుల ప్రమేయాన్ని నిర్ధారించే దిశగా విచారణ జరగటం లేదు. ఈ విచారణ ఇప్పటికీ రాజకేశ్ రెడ్డి వరకే పరిమితం చేశారు. అసలు సిసల పెద్దలు రాజకేశ్ రెడ్డిని బలిపశువుగా మార్చి వాళ్ళు కన్వీనియంట్గా తప్పించుకోగలిగారా అని చెప్పనే అనుమానాలు వాళ్ళ ప్రజల్లో చాలా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నాయి.